Hey, hello, hi, dear friends. Welcome to Roshan's English World. Today, we are going to speak about a listening skill. మిత్రులారా, మనకు ప్రతి భాషలో కూడాను 4 రకాలైనటువంటి స్కిల్స్ ఉంటాయి. ఆ 4 స్కిల్స్ పైన మనం పట్టు సాధిస్తే గనక ఆ భాషను మనం అవలీలగా అపసోపన పట్టొచ్చు. అవేంటి అంటే ఇంగ్లీష్ భాషలో ముఖ్యంగా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. వీటిని మనము సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి LSRW అని గుర్తుపెట్టుకోవచ్చు. LSRW. ఎల్ అంటే లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్ అని గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా మనకి ఏ భాష అయినా ఎలా వస్తుందండి? ఆ భాషను మనం మాట్లాడాలి అంటే, ఆ భాషను మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆ భాషను మనం చదవాలి అంటే, ఆ భాషను మనం రాయాలి అంటే ముందుగా మనము నేర్చుకోవాల్సిన ముఖ్యమైన స్కిల్ ఏంటి అంటే లిజనింగ్. అదేంటండి లిజనింగ్ రాదా మాకు? లిజనింగ్ అంటే వినడమే కదా, వినడం మాకు రాదా అని అనుకుంటాం కదా. వినడం అనేది మనము మనసు పెట్టి వినడము లేదా యాంత్రికంగా వినడం. చెవుల్లోకి వెళ్ళిన శబ్దాలన్నీ వినడం కిందకి పరిగణించబడం మిత్రులారా. ఎందుకంటే సపోజ్ మనం ఏదైనా పని చేసుకుంటూ ఉండి మనం ఏ సినిమా పాటనో లేదా హమ్మింగ్ చేసుకుంటున్నో లేదా టీవీలో వస్తుంటేనో వాటిని వింటాం. ఆ వినడం అనేది మనం ప్యాసివ్ మోడ్లో ఉంటూ చేస్తూ ఉంటాం. ఆ ప్యాసివ్ మోడ్లో ఉంటూ చేసిన దానికి అది మన మనసుల్లో లేదా మన జ్ఞాపకంలో ఉండాలి అంటే కాస్త కష్టం. మరి లిజనింగ్ వేరు, హియర్ వేరు. హియర్ అంటే మనము యాంత్రికంగా వినడము లేదా పర్పస్ అంటూ అక్కడ ఏది ఉండదండి. లిజనింగ్ అనేది మనము విన్నదాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మన జ్ఞాపకంలో మన మదిలో పెట్టుకోవడానికి ఉపకరిస్తుంది. మరి ఈ లిజనింగ్కి సంబంధించి ఒక చిన్న షార్ట్ ఫన్నీ స్టోరీ నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. చూడండి మిత్రులారా, ఈ లిజనింగ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఈ చిన్న స్టోరీ చెబుతుంది. ఇవాళ సండే కదండి, ఇవాళ కూడా చదవా అని అనుకోకుండా మీరు ఈ స్టోరీ ద్వారా మీకు ఈ ఇంగ్లీష్లోని లిజనింగ్ యొక్క ఇంపార్టెన్స్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత వీడియోస్లో మనం మళ్ళీ ఈ స్కిల్స్ గురించి వివరంగా చెప్పుకుంటాం. సో ఐ థింక్ యు ఆర్ రెడీ టు ఎంజాయ్ దిస్ స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, బిఫోర్ గెస్ట్ వుడ్ కమ్, our headmaster stood up and asked, if a black man marries a white girl and they have a black baby, what would be the color of baby's teeth? Almost everyone in the auditorium shouted white, followed by some laughter also. Headmaster says babies don't have teeth when they are born. And he said, do you think what he said? He said, now listen to guest with your brains open, not only ears. Then all of us sat just dumbstruck, laughing at our own selves. సో విన్నారు కదండి కథ, అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఓసారి స్మాల్ కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం కావడానికి, ఇఫ్ దే ఆల్సో అండర్స్టూడ్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఆల్ మై వ్యూవర్స్ ఆర్ వెరీ గుడ్ అట్ లిజనింగ్ స్కిల్. చూడండి ఈ కథను మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే కనుక హెడ్ మాస్టర్ గారు ఏదో సభ, అక్కడ మనకి ఈ కథలో మనం చెప్పుకోబోతున్న దానిలో సభ ఏదో జరగబోతుంది లేదా ఏదో కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి గెస్ట్ అంటే తెలుసు కదండి, అతిథి, ముఖ్య అతిథి గారు రావడానికి ఇంకా సమయం ఉంది. మరి మనం ఊరుకుంటామా? అలా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళి సభ ప్రారంభం కావడానికి ఇంకా టైం ఉంది అంటే గుసగుసలు, మాటలు, అరుపులు, నవ్వులు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ శబ్దాన్ని ఛేదిస్తూ అక్కడున్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారు ఏమన్నారంటే, గెస్ట్ రావడం కంటే ముందు ఆయన లేచి ఏమంటున్నారు, ఒక చిలిపి ప్రశ్న అనుకోండి, చిన్ని ప్రశ్న అనుకోండి, ఒక ట్రిక్ అనుకోండి. ఏమంటున్నారంటే, ఇఫ్ ఎ బ్లాక్ మ్యాన్ మ్యారీస్ ఎ వైట్ గర్ల్ అండ్ దే హ్యావ్ ఎ బ్లాక్ బేబీ. ఒక తెల్లని రంగు గల వ్యక్తి ఒక నల్లటి యువతితో పెళ్లి చేసుకున్నాడు, నల్లటి యువతిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఒక పాప బాబో పుట్టారు. ఆ పాప నల్లటి రంగులో ఉంది. మరి ఆ పాప యొక్క పళ్ళు, టీత్ ఏ రంగులో ఉండుంటాయి అని అడిగాడు.
మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు, గొల్లున నవ్వుతూ బిగ్గరగా అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ వైట్ కలర్ అనుకుంటూ నవ్వుతున్నారంటే ఏంటి, వాట్ ఏ స్టూపిడ్ క్వశ్చన్ అవర్ సార్ ఆస్క్డ్ us. హౌ బ్రిలియంట్ వి ఆర్. ఎంత తెలివైన వాళ్ళండి మనం, మనల్ని సిల్లీ క్వశ్చన్ అడుగుతారా. నల్ల అమ్మాయికి నల్ల పళ్ళె ఉండింటాయి కదా అని అన్నారు. అప్పుడు హెడ్ మాస్టర్ గారు ఏమంటున్నారు చూసారు, ఆయన బేబీస్ డోంట్ హ్యావ్ టీత్ వెన్ దే ఆర్ బర్న్. పుట్టిన శిశువులకి పసిపాపలకి పళ్ళుంటాయా, పళ్ళుండవు కదా అని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు ఏమైందండి, ఆ మాట చెప్పి ఆయన అన్నారు, నౌ లిజన్ టు గెస్ట్ విత్ యువర్ బ్రెయిన్స్ ఓపెన్ నాట్ ఓన్లీ ఇయర్స్. మీరు బుద్ధిగా శ్రద్ధగా మనసు పెట్టి వినండి. చెవుల్లో ఏదో ఇటు చెవుల్లో నుంచి వచ్చేస్తుంది, ఇటు చెవులో నుంచి వెళ్ళిపోతుంది అనకుండా మనసును లగ్నం చేసి వినండి అని చెప్పారు. అప్పుడు ఏమైంది, దెన్ ఆల్ ఆఫ్ us sat just dumbstruck laughing at our own selves. ఏం చేసాం మేమంతా, అప్పుడు మాలో మేమే నవ్వుకుంటా, అవును కదా ఈ సిల్లి విషయాన్ని ఎలా మర్చిపోయాం మనము. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకు పళ్ళు ఉండవు కదా, ఈ విషయం మనకు తెలుసు కదా, తెలిసి కూడా మనము నల్ల రంగు తెల్ల రంగు అన్ని రంగుల గురించి చెప్పామంటే అసలు పళ్ళు ఉండవు కదా అని మాలో మేమే నవ్వుకుని సైలెంట్ అయిపోయాం. చూడండి, ఇది వినడానికి మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మనము అంటే లెర్నర్స్ చేసేటటువంటి ప్రధానమైనటువంటి తప్పు ఏంటి అంటే, మనకు 3-4 రకాల స్కిల్స్ ఉన్నాయి కదండి, LSRW అని చెప్పుకున్నాం కదా. మరి LSRWస్లో వాటిపైన మనం మాస్టరీ, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎ మాస్టరీ ఆన్ ద లాంగ్వేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ లిజనింగ్ స్కిల్ వెరీ వెల్ స్టైల్. అంటే ఏంటి, ఇక్కడ మనము ఈ 4 రకాలైనటువంటి స్కిల్స్లో అతి ప్రధానమైనటువంటి లిజనింగ్ స్కిల్ని మనము తెలుసో తెలియకో నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, మనము మన మదర్ టంగ్ ఏంటండి, మన మదర్ టంగ్ ఏదైనా కాయ ఉండొచ్చు, ఉర్దూ కాయ ఉండొచ్చు, తెలుగు అయి ఉండొచ్చు, ఇంకా కొంతమంది బంజారా ఉండొచ్చు, లంబాడీ ఉండొచ్చు, మరాఠీ ఉండొచ్చు, కన్నడ ఉండొచ్చు, తమిళ ఉండొచ్చు. ఏ భాష అయినా ఈ భాషను మనము పుడుతూనే మనం ఎవరు మనకి ట్యూటర్స్ ఉండరు, మనం ఏ బడికి వెళ్ళము, మనకి టీచర్ ఉండదు, మనకు కొన్ని టీచర్ ఎవరు, మన అమ్మ, మన నాన్న, మన కుటుంబ సభ్యులే మన టీచర్లు. వాళ్ళు మాట్లాడిన మాటల్ని మనం ఏం చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఆ విన్న మాటల్ని మనం తర్వాత ఏం చేస్తాం, మనం అనుకరిస్తాం. నాన్న అంటాడు నాన్నగారు, ఏమంటాం మనం, నాని అంటాం, నవ్వుతాడు నాన్న, దాని తర్వాత సరి చేస్తాడు, మనం సరి చేసుకుంటాం. అమ్మ అంటే అబ్బా అని వింటాం, ఇంకేదో అని వింటాం కదా. మనము అనుకరిస్తాం, ఇమిటేటింగ్. We are listening the language and start imitating. Afterwards, we learn the language. మరి మన మదర్ టంగ్ను మనం ఇంత చక్కగా స్పష్టంగా మన మాతృభాషను మాట్లాడగలుగుతున్నాం కదా. మనకు చదవడం రాయడం రాని వాళ్ళు కూడా, చదువుకోలేని వాళ్ళు కూడా భాషను మాట్లాడగలుగుతారు. మరి అది ఎలా సాధ్యమవుతుంది? మరి ఇంగ్లీషును మనము 10th, ఇంటర్, డిగ్రీ, ఈవెన్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాట్లాడడంలో తడబడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే ప్రధానంగా మనము లిజనింగ్. ఈ లిజనింగ్కి కొన్ని మనకి ల్యాక్ ఆఫ్ సోర్సెస్ కూడాను అండి. ఎందుకంటే మన మదర్ టంగ్ని మాట్లాడే వాళ్ళు మన ఇంట్లో, బయట, మన ఫ్రెండ్స్, ఎటు వెళ్ళినా మదర్ టంగ్ మాట్లాడే వాళ్ళు ఉండి ఉంటారు. కానీ మనకి ఈ ఫారిన్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ను మాట్లాడాలి అంటే మన క్లాస్ రూమ్లో ఉండేటటువంటి ఆ 45 నిమిషాలు కావచ్చు, లేదా మన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు. కానీ మిత్రులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే అవకాశాలను సృష్టించుకోవాలి, మనమే వాటిని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి మీరంతా కూడాను లిజనింగ్ ఎప్పుడైతే మీరు వినాల్సి వస్తుందో ఆ వినేదాన్ని మనసును లగ్నం చేసి విని, ఈ వినడం ద్వారా తదుపరి ఉన్నటువంటి 3 మెయిన్ స్కిల్స్ని మీరు సులువుగా అచీవ్ చేసుకుంటారని ఆశిస్తూ, హ్యాపీ సండే and thank you for watching. Meet you in our next video. Until then, take care. Have a nice day. Goodbye. This is your Roshan signing out.